నేను చెప్పించిన మీకు చెప్పించిన ఆర్డర్ నాకు తెలియదు. నాకు ఇది పంపించినటువంటి సండే నాకు పంపించాడు, నాకు పెట్టాడు. అంటే ఆ రోజు ఈనాడులో వచ్చాయి కదా, ఆ రోజు పెట్టారు. ఇంట్లో క్లియర్గా ఏం చెప్పాడంటే our port business is growing in Adani Krishnapatnam port. Month on month, year on year, we are continuing our container operations in Krishnapatnam. And variation in volume handling is driven by market trend. There is no job loss. Also in total on the present, with the addition of container terminal in Gangavaram, total business is increasing with new opportunities. Container service మూత పడితే మీరు ఊరి దగ్గరికి పోవాలి. ఎందుకంటే చంద్రమోహన్ రెడ్డి దగ్గరికి మీరు పోయినంత మాత్రాన చంద్రమోహన్ రెడ్డి గేట్ దాటి కూడా లోపలికి పోలేడు. వాళ్ళు ఉంటే నేనే వచ్చి కూర్చుంటా, నేనే వచ్చి మాట్లాడతా, నేనే ఆపుతా. ఎట్లా తీస్తారు మీరు దాని గురించి మీరు ఎక్కడ తిరగదు. ఆపుతున్నాడు అనేటువంటిది ఏదన్నా వస్తే నేను వాళ్ళని విడిచిపెట్టే పనే లేదు. వీళ్ళకి సంబంధం లేదు. వెసల్స్ ఏంటంటే నేను మాట్లాడేది వెసల్స్ వీళ్ళకి సంబంధం లే. ఇక్కడ డిమాండ్ ఉంది అనుకో, వెసల్ వస్తుంది. వెసలోడు ఏంటంటే వాడికి కావాల్సింది ఏంటి, అక్కడ మిగిలిపోయింది అనుకో మెడ్రాస్లో, వాడు ఇక్కడికి వస్తాడు. వాడికి మెడ్రాస్లో ఫీల్ అయింది అనుకో, వాడు మెడ్రాస్ నుంచి పోతాడు. అందుకని మనం వాళ్ళకి ఏం చెప్పామంటే దీంట్లో కూడా ఖచ్చితంగా వెసల్ కొంత ఎంటీ పెట్టి ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకునేటువంటి ఏర్పాటు చేయండి అని చెప్పాం. దాంట్లో ఏమీ ఇబ్బంది లేకుండా, అంటే యాక్చువల్గా ఏంటంటే మీరు చెప్పేటువంటి దానికి మీరు ప్రైవేట్ దగ్గర పనిచేసేటప్పుడు దానికి సంబంధం ఉండదు. ఇది వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో పోర్టు టెర్మినల్, మరలా కూడా చెప్తున్నా, మీకున్నటువంటిది కానీ పోర్టు టెర్మినల్ విషయంలో క్లోజ్ చేయడం కానీ పోర్టు టెర్మినల్ క్లోజ్ చేసామనేటువంటిది మాత్రం జరగలేదు. వాడు చెప్పింది వాడు ఏం రాశాడో నీకు బళ్ళే, నీకు బళ్ళే. మీ కంపెనీకి ఏం రాశాడో నాకు బళ్ళే. ఎందుకంటే యు ఆర్ డీలింగ్ విత్ ఇండివిజువల్ కంపెనీస్, యు ఆర్ నాట్ డీలింగ్ విత్ ఎంటైర్ పోర్ట్. నేను చెప్పేది మీరు మాట్లాడేది మీ కంపెనీల గురించి మాట్లాడుతున్నారు, నేను మాట్లాడేది పోర్టుల గురించి మాట్లాడుతున్నాను. సోమిరెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, ప్రైవేట్ కంటైనర్ల గురించి మాట్లాడకుండా పోర్టు మూసేస్తారు, పోర్టు తరలిపోద్ది అంటున్నారు. దాని మీద మాట్లాడుతున్నాను నేను. పోర్టు ఎందుకు తరలిపోద్ది, మీ అవసరాలు మీకుండేటువంటి వేరే, మీరు పెట్టుకునేటువంటి ప్రైవేట్ జాబ్స్ వేరే. నేను చెప్పేది కంటైనర్ టెర్మినల్ అక్కడ ఆపరేట్ అవుతుంది, నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్, పోర్టులో పనిచేసేటువంటి వాళ్ళకి ఎవరికి ఉద్యోగ భద్రత పోదు. 3rd పాయింట్, ఒకవేళ ప్రైవేట్ వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉండేటువంటి వాళ్ళ లోకల్స్ కానైతే సర్వేపల్లి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి పోర్టులో జాబ్ ఇప్పిస్తా. ఈ 3 ఇది కూడా ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు ఉన్న కనుక ఉండి సర్వేపల్లిలో పనిచేసే పిల్లవాడే కనుక అక్కడ ఉంటే, సర్వేపల్లి నియోజకవర్గంలో పనిచేసే పిల్లవాడే ప్రైవేట్ టెర్మినల్ దగ్గర ఉండి ఒకవేళ వాడికి ఏదన్నా అక్కడ కంటైనర్కి సంబంధించినటువంటి దాంట్లో వాడికి వాల్యూమ్స్ లాగా తగ్గితే వాళ్ళని ఖచ్చితంగా పోర్టులో ఎక్కడో దగ్గర పెట్టిస్తారు. మీరు ఎంతమంది ఉన్నారు మీరు నాకు చెప్పారు, ఒరే నాయనా నువ్వు పోర్టులో నుంచి నా వ్యాపారం నేను తీసుకెళ్తానంటే, లేదు లేదు వ్యాపారం వాడు పెట్టాలంటే నువ్వు చెప్పినా నేను చెప్పినా పోర్టులో చెప్పినా వాడు వినడు. అర్థమైందా? అందుకని నువ్వు చెప్పినా నాకు అర్థమైంది. కాదు కాదు వీళ్ళని పోర్టులతో మాట్లాడి వీరిని త్వరగా యువరాజును కూడా రమ్మని చెప్పి, ఒకవైపు కృష్ణపట్నం పోర్టే మూతపడిపోతుంది అని చెప్పి ఒకవైపు రకరకాలైనటువంటి దుష్ప్రచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు టెర్మినల్కి సంబంధించి కృష్ణపట్నం పోర్టు మూసివేస్తారనేటువంటి దాని మీద ఎవ్వరికి ఏం అనుమానాలు లేవు. కృష్ణపట్నం పోర్టు పనిచేస్తుంది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. మొట్టమొదటిగా ఒక క్లారిఫికేషన్ అందరికీ ఏమిటంటే, కృష్ణపట్నం పోర్టే మూసేస్తున్నారు అనేటువంటిది మాట్లాడారు. అంటే కృష్ణపట్నం పోర్టు మూయబడటం లేదు. ఇది అందరు ఉద్యోగుల దగ్గర సమస్యలో తెలిసినటువంటి విషయం. కృష్ణపట్నం పోర్టు పనిచేస్తుంది, కంటైనర్ టెర్మినల్కి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి, కంటైనర్ టెర్మినల్ క్లోజ్ చేస్తారని చెప్పడం జరిగింది. దానికి ఈరోజు ఉదయం కూడా పత్రికా విలేకరుల సమావేశంలో స్పష్టంగా చెప్పా, కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి కంటైనర్ టెర్మినల్కి సంబంధించినటువంటి కంటైనర్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో అవి కొనసాగి తీరాల్సిందే. కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ఇప్పటికే ప్రభుత్వానికి కానీ నాకు కానీ స్పష్టంగా ఒక హామీ ఇవ్వడం జరిగింది, మేము కొనసాగిస్తాము అని. తప్పనిసరిగా కృష్ణపట్నం పోర్టులో ఈ కంటైనర్ సర్వీసెస్ ఏదైతే ఉందో వాటిని కొనసాగిస్తాం. నెంబర్ 1 పాయింట్. 2nd పాయింట్, ఒకవేళ కనుక కృష్ణపట్నం పోర్టుకి సంబంధించినటువంటి కంటైనర్ సర్వీసెస్ మేము కొనసాగించడం లేదు అని కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ఏ రోజు నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా
ఆ కృష్ణపట్నం పోర్టులో ఉండేటువంటి కంటైనర్ సర్వీసెస్ వాళ్ళ తరఫున కంటైనర్స్ సంబంధించినటువంటి సర్వీసెస్ ప్రొవైడర్స్ తరఫున నేను పోరాడతా. కంటైనర్ సర్వీసెస్ అనేటువంటిది ఉన్నటువంటి దానికి అదనంగా సేవలు అందించడానికి కృష్ణపట్నం పోర్టు ఉపయోగపడాల్సిందే తప్ప ఏ ఒక్క సర్వీస్ కూడా కృష్ణపట్నం పోర్టు నుంచి తొలగించడానికి వీలు లేదు. దానికి ఊరుకోము అనేటువంటిది స్పష్టం చేస్తున్నాం. ఎందుకంటే సోమిరెడ్డి ఒక గందరగోళం లాస్ట్కి కృష్ణపట్నం పోర్టే క్లోజ్ చేస్తారన్నారు. కృష్ణపట్నం పోర్టులో వాల్యూమ్స్ పెరిగాయి, కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి చెందింది, వాళ్ళ రెవెన్యూస్ పెరిగాయి. కాకపోతే వెజల్స్ రావడం తగ్గాయి కాబట్టి వెజల్స్ రావడం తగ్గినందువల్ల కంటైనర్ సర్వీసెస్కి సంబంధించి వాళ్ళకి సరైనటువంటి బిజినెస్ లేనందువల్ల కంటైనర్ సర్వీసెస్ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది క్లోజ్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళతో కూడా మాట్లాడదాం. కంటైనర్ సర్వీస్ ప్రొవైడర్స్తో కూడా మీకు అవసరమైనటువంటి వెజల్స్ కేంద్ర ప్రభుత్వంతో కూడా అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారు చెప్పి ఏదైనా అవసరమైతే అదనంగా వెజల్స్ తెప్పించి కంటైనర్ సర్వీసెస్ ద్వారా ఎవరైతే ఉపాధి పొందుతున్నారో వాళ్ళందరి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఇబ్బంది లేకుండా చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు స్పష్టంగా చెప్పేది సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎంతమంది అయితే అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారో వాళ్ళకి మరలా చెప్తున్నా, ఏది కంటైనర్ సర్వీసెస్ అన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ ఏజెన్సీలో ఒకవేళ ఎత్తివేయడానికి సిద్ధపడి వాళ్ళు ఎత్తివేసినా అక్కడ పనిచేసేటువంటి ప్రతి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉద్యోగికి భద్రత కల్పించి పోర్టులోనైనా సరే వాళ్ళు ఏ స్థాయిలో అయితే అక్కడ పనిచేస్తున్నారో అంతకన్నా స్థాయి తగ్గకుండా ఆ స్థాయి కన్నా కాస్త హెచ్చు స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాలను ఇప్పించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి కృష్ణపట్నం పోర్టు మూతపడడం వాస్తవం. కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి ఏదైతే టెర్మినల్ సేవలు ఉన్నాయో దాని మీద ఉన్నటువంటి ఆందోళనలు అన్నీ కూడా తొలగించడానికి అవసరమైతే సిఇఓ గారితో మాట్లాడా, ఈరోజు కూడా మాట్లాడా. ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నాడు. ఆయన వచ్చిన తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వీళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసి సేవలు కంటైనర్ సర్వీసెస్కి సంబంధించినటువంటి సేవలు ఏదైతే ఉన్నాయో వాటి యథావిధిగా కొనసాగించడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరలా చెప్తున్నా, ఏ సర్వీస్ అయినా సరే ఎక్స్టెండ్ కావాలి, ఎక్స్పాండ్ కావాలి తప్ప ఏ సర్వీస్ కూడా మూతపడడానికి ఊరుకోను. ఈరోజు నియోజకవర్గానికి అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, కృష్ణపట్నం పోర్టులో ఉన్నటువంటి స్పెషల్ పర్పస్ వెహికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఉన్నా ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సర్వీసెస్లో రాబోయేటువంటి రోజుల్లో మరింత అభివృద్ధి కావడానికి దోహదపడేటువంటి విధంగా ఖచ్చితంగా అవసరమైతే నేనైనా పోరాటం చేస్తాను తప్ప కృష్ణపట్నం పోర్టు విషయంలో మాత్రం ఎవ్వరికి కూడా నష్టం కలిగించేటువంటి విషయంలో రాజీ పడేటువంటి ప్రసక్తి ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. వీలైనంత త్వరలో దాని మీద ఒక సమావేశం ఏర్పాటు చేసి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా స్పష్టతనిచ్చేటువంటి అంశాలను పరిశీలించి ఎవ్వరికి కూడా ఆందోళన ఆవేదన లేకుండా వెజల్స్ ఎక్కువ తెప్పించడానికి ప్రయత్నం చేస్తాం. అది ఎంతవరకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తాం. అదేవిధంగా దానివల్ల కంటైనర్ సర్వీసెస్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ ఆ అవకాశాలను కూడా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా కృష్ణపట్నం పోర్ట్ అనేటువంటిది ఈ దేశంలోనే ఒక తలమానికంగా తయారు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.